కృష్ణా నది జిల్లాలో తెలంగాణ రాష్ట్రానికి న్యాయమైన వాటా కోసం ఉద్యమం చేసి సాధించామని నిరంజన్ రెడ్డి అన్నారు. సమైక్య రాష్ట్రంలో తెలంగాణకు సాగునీటి ప్రాజెక్టుల ద్వారా అరాకొర నినదించారని చెప్పారు. సాగునీటి వాటిపై సాకులు చెబుతూ పోతున్నారని విమర్శించారు. 2015 నుంచి 4,000 కోట్ల రూపాయలు ఖర్చు చేసి ప్రాజెక్టులు నిర్మించి లక్షల ఎకరాలకు నీరందించామని తెలిపారు. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు పూర్తి చేసేందుకు సీఎం సమీక్ష ఎందుకు చేయలేదని ప్రశ్నించారు. కుర్స బుద్ధితో కాంగ్రెస్ రాజకీయం చేస్తుందని ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు అడ్డుపుల్ల వేస్తూ 196 కేసులు పెట్టిందని గుర్తు చేశారు. కాళేశ్వరం లేకపోతే ఉత్తర తెలంగాణకు నీరు ఎక్కడిదని ఆయన మండిపడ్డారు. ప్రభుత్వానికి అవకాశం ఇస్తారు. వాళ్ళ వ్యక్తులు ముఖ్యం కాదు. ఆ ప్రభుత్వ ఆధ్వర్యంలో అవకాశం వచ్చిన వాళ్ళు ఏం పని చేసింది అనేది లెక్క. రంగారెడ్డి 34,000 కోట్లు ఖర్చు పెట్టినాం. మీరు తలపెట్టినటువంటి గతంలో తలపెడితే మీరు పూర్తి చేయకపోతే మేము పూర్తి చేసినటువంటి పెండింగ్ ప్రాజెక్టులు అన్నీ కలిపి ఎన్ని నీళ్ళు ఇస్తాయో అంతకంటే రెట్టింపు నీళ్ళు ఇచ్చేటువంటి పాలమూరు రంగారెడ్డి మీరు 40-50 ఏళ్ల కాలంలో నీళ్ళు ఇస్తున్నాం అగో ఇస్తున్నాం అని చెప్పి ఇచ్చిన నీళ్ళ రిజర్వాయర్ల సామర్థ్యం అంతా కలిపితే జూరాల 6.5 టీఎంసీలు, కేఎల్ఐ కింద ఉండేటువంటివన్నీ కలిపితే 4 టీఎంసీలు 3.9 4 కూడా. ఆంధ్ర తన